రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో డిఎస్సి పరీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 11,062 డిఎస్సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. తెలంగాణ విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నేటి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. టెట్ నిర్వహణ, డిఎస్సి ప్రిపరేషన్ వ్యవధి సరిపోవడం లేదంటూ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమైన పరీక్షలు వచ్చే నెల 5వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్రంలో 11,062 పోస్టుల భర్తీకి సుమారు 2,79,000 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఏడాది మొదటిసారిగా డిఎస్సి పరీక్షలు ఆన్లైన్లో కొనసాగుతున్నాయి. రైట్ తెలంగాణలో డిఎస్సి పరీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 11,062 డిఎస్సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నేటి నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 5వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఇక ఆగస్టు 5 వరకు టెట్ నిర్వహణ, డిఎస్సి ప్రిపరేషన్ వ్యవధి సరిపోవడం లేదంటూ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలంటూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షల ప్రక్రియ కొనసాగుతా ఉంది. రాష్ట్రంలో దాదాపు కూడా 11,062 డిఎస్సి పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు వీలైన సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణ విద్యాశాఖ ముందుగానే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నేటి నుంచి ఆగస్టు 5 వరకు కూడా తేదీలు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు పరీక్షలు జరుగుతా ఉన్నాయి. ఏదైతే టెట్ కి సంబంధించినటువంటి నిర్వహణ సంబంధించి కావచ్చు, డిఎస్సికి సంబంధించినటువంటి ఫీజ్ పోస్ట్పోన్ వాయిదాకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన ఎగసిపడ్డాయి. విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినప్పటి నేపథ్యంలో కూడా షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామింగ్ జరుగుతుందంటూ కూడా తేల్చి చెప్పిన ప్రభుత్వం నేపథ్యంలో వాయిదాలు గత కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టిన సంగతి మనందరికీ తెలిసింది. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేటి నుంచి ప్రారంభమైన పరీక్షలకు సంబంధించి వచ్చేటువంటి నెల 5వ తారీఖు అంటే ఆగస్టు 5వ తేదీ వరకు కూడా జరగనున్నాయి. రాష్ట్రంలో దాదాపు కూడా 11,062 పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి సుమారు 2,79,000 దాదాపు 2.79 లక్షల దరఖాస్తులు కూడా వచ్చాయని కూడా తెలుస్తోంది. ఇక ఈ ఏడాదికి సంబంధించి మొదటిసారి డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఎగ్జామ్ ఉదయమే ప్రారంభమైన నేపథ్యంలో ప్రారంభానికి సంబంధించినటువంటి ఎగ్జామింగ్ కొనసాగుతున్న పరీక్షలు అయితే కనబడుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఎటువంటి సంఘటనలు అవాంఛనీయ ఘటనలు కానివ్వండి, లేదంటే ఎగ్జామ్ సెంటర్ ఆందోళనలు కావచ్చు, ఇటువంటి ఏటీ జరగకుండా ముందస్తు చర్యలు భాగంగా పూర్తి బందోబస్తు నిర్వహించడం జరిగింది. కంప్లీట్ గా ఆన్లైన్ లో ఎగ్జామ్ ఇప్పటికే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ కి సంబంధించిన ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. యథావిధిగా ఆగస్టు 5 వరకు కూడా పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కొనసాగుతుంది. శేఖర్, రైట్. అంటే ఇప్పటికీ ఎగ్జామ్కి సంబంధించి నిబంధనలు, అంటే ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి పరీక్షకి ఎవరైతే అభ్యర్థులు అవుతున్నారో వారికి ఎలాంటి నిబంధనలు పెట్టారు, ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా కూడా ఈ ఎగ్జామ్ కి విజిట్ చేసేటువంటి వాళ్ళకి దాదాపు కూడా ఏదైతే ఇప్పుడు అంటే
యూత్ కి సంబంధించి అంటే యంగ్స్టర్స్ సంబంధించి మొబైల్ వాచెస్ కావచ్చు, లేదంటే మొబైల్ వాచెస్, అదేవిధంగా స్మార్ట్ వాచెస్ లాంటివి కావచ్చు, లేదంటే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఎటువంటి పరికరాలు కూడా యూటిలైజ్ చేయట్లేదు. అండ్ కంప్లీట్ గా కూడా పెన్స్ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తా ఉన్నారు. వాళ్ళతో పాటు కేవలం హాల్ టికెట్ మాత్రమే అలో చేస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా మహిళలకు సంబంధించి మాట్లాడుకుంటే జ్యువెలరీస్ కావచ్చు, ఎలాంటి జ్యువెలరీస్ కూడా వాళ్ళను అలో చేయట్లేదని చెప్పుకోవాలి. ఇంక్లూడింగ్ బ్యాంగిల్స్ తో రెన్యూ చేయించిన తర్వాతే ఎగ్జామ్ హాల్ కి పంపించడం జరిగింది. కంప్లీట్ గా పరీక్షలు నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఆన్లైన్ ప్రక్రియకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా నిఘా నేత్రాల అనుసంధానాలు కూడా ఎగ్జామ్స్ అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. బట్ ఏదేమైనప్పటికీ పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా కంప్లీట్ గా కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళేటువంటి వాళ్ళకి సంబంధించి కంప్లీట్ గా కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ గా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా కంప్లీట్ ఎగ్జామ్ కొనసాగించే విధంగా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే చేపట్టడం జరిగింది. కంప్లీట్ గా కూడా ఈ యొక్క ఎగ్జామ్ ప్రక్రియకు సంబంధించి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ యొక్క ఎగ్జామ్ కి సంబంధించి యథావిధి 5వ తారీఖు వరకు కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శేఖర్, రైట్ ఫైనల్గా అంటే చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ధర్నాలు చేశారు. చివరికి ధర్నాకు సంబంధించి దాదాపుగా ఆగిపోయినట్లు అనుకోవచ్చు, లేకపోతే పరీక్షల సమయంలో ఏమైనా విద్యార్థులు మళ్ళీ ఆందోళన చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే దాదాపుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక డిఎస్సి కూడా తీస్తామని కూడా ఉప ముఖ్యమంత్రి లాంటి నేతలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ దాదాపుగా కూడా అంటే మనం చూసాం వారం రోజుల పాటు కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. విద్యార్థులు కూడా అటు దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇప్పటికే డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ విడుదలైన నేపథ్యంలో పోస్ట్ పోన్ చేయడం సరైనది కాదు. తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ ఏడాదికి సంబంధించినటువంటి పోస్టింగ్ విడుదల చేసిన అనంతరం కూడా ఈ ఎగ్జామ్ యథావిధిగా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ డిఎస్సికి సంబంధించినటువంటి పరిస్థితి మళ్ళీ కొనసాగుతుంది. నూతనంగా డిఎస్సి పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే కంప్లీట్ చేసుకొని బీఈడీ కంప్లీట్ చేసుకొని వస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క ఎంట్రీ మళ్ళీ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా తొందరలోనే ఇచ్చినటువంటి హామీల మేరకు ప్రతి ఏటా డిఎస్సికి సంబంధించిన పోస్టింగ్లు విడుదల చేస్తామంటూ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో బట్ ఏదేమైనప్పటికీ ఒకవేళ విద్యార్థి సంఘాల ఆందోళన చేసేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా ముందస్తు చర్యల్లో భాగంగా పూర్తిగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శేఖర్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.